నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి హిమాలయ ప్రాంతంలో ఇక మీదట ఒక సంవత్సరం కన్నా ఎక్కువ టైం పాటు మనం తీవ్రమైనటువంటి కరువును చూడబోతున్నట్లుగా సైంటిస్టులు కనుగొన్నారనమాట. అసలు ఎందుకు ఇటువంటి జరుగుతుంది అండ్ దీని యొక్క స్టడీ పరంగా ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. రీసెంట్గా జరిగినటువంటి ఒక రీసెర్చ్లో భాగంగా తెలిసింది ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి హిమాలయన్ రీజియన్ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే హిమాలయాలు అంటే మన దేశంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ హిమాలయన్ రీజియన్ కిందకే వస్తాయి. ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మనం తీవ్రమైనటువంటి కరువుని చూడబోతున్నాం. ఆ కరువు కూడా ఒక సంవత్సరం కన్నా ఎక్కువ టైం పాటు ఈ కరువు అనేది ఉండబోతున్నట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేశారనమాట. అండ్ ఇది ఎందుకు వస్తుందంటే, మన దేశంలో అంటే మన ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో అది నియర్లీ 3 డిగ్రీల సెల్సియస్ కన్నా కూడా పెరగబోతున్నట్లుగా తెలుస్తుందన్నమాట. సో 3 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరిగినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి హిమాలయన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడంతా కూడా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు అనేవి రాబోతున్నట్లుగా తెలిసింది. అండ్ ఈ యొక్క స్టడీ ఎవరు చేశారు? ఒక టీం వాళ్ళు వచ్చారు. ఎవరంటే యూకేకి చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, యూఈఏ అంటారు. సో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాకి చెందినటువంటి రీసెర్చ్ బృందం వాళ్ళు ఈ యొక్క ప్రాంతంలో చేసినటువంటి రీసెర్చ్లో భాగంగా వాళ్ళు కనుగొని ఈ యొక్క విషయాన్ని వెల్లడించారనమాట. అండ్ వీళ్ళేంటంటే ఆ హిమాలయ ప్రాంతంలో క్లైమేట్ ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి జీవనదులు ఏ విధంగా ఉన్నాయి, అవి ఎంతకాలం ఇంకా జీవనదులుగా ఉంటాయి, ఇటువంటి విషయాల మీద సెర్చ్ చేశారనమాట. అంటే మనకి జీవనదులనే ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో అక్కడంతా ఉన్నాయి. అంటే అవంతా హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు కరిగి అక్కడ జీవనదులుగా ఏర్పడింది. బట్ ఎప్పుడైతే అక్కడ మంచు త్వరగా కరిగిపోతూ ఉందో, ఎస్పెషల్లీ మన గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది, హిమాలయాల్లో మంచు త్వరగా కరిగిపోతుంది అని మనం ఎక్కువగా వింటూనే ఉన్నాం. సో మంచు కరిగిపోతుంటే జీవనదులు కూడా ఎండిపోయినప్పుడు మనకి కరువు పరిస్థితులు అనేవి రాబోతున్నాయి. అది కూడా ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పాటు తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు అనేవి రాబోతున్నట్లుగా వాళ్ళ యొక్క రీసెర్చ్లో తెలిసిందనమాట. దాంతోపాటు వాళ్ళు ఇంకొన్ని ప్రదేశాల్లో కూడా వాళ్ళ యొక్క రీసెర్చ్ అనేది నిర్వహించారు. ఎక్కడెక్కడంటే మన ఇండియాతో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనా ఈ ప్రదేశాలన్నింటిలో కూడా క్లైమేట్ మీద వాళ్ళు రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు ఒక పోయిటరీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి పోయిటరీ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. సో ఇదేంటంటే సోల్జర్ అండ్ వార్ పోయం అనమాట. ఇది ఆంథాలజీ అంటే కవితా సంకలనం అంటాం. ఖచ్చితంగా చెప్పాలంటే కవితా సంకలనం. ఒక కవితా సంకలనం, అది కూడా సోల్జర్స్ గురించి అండ్ వార్ గురించి సంబంధించినటువంటి విషయాలను వీరు ప్రస్తావిస్తూ ఒక కవితా సంకలనం అనేది చేశారు. అండ్ అదొక బుక్ లాగా చేశారు. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఒక కాంపిటీషన్, ఒక పోయిటరీ కాంపిటీషన్ నిర్వహించి ఒక బుక్ లాగా, అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పెయింటింగ్ కాంపిటీషన్, పోయిటరీ కాంపిటీషన్ అని నిర్వహించారన్నమాట. సో ఇందులో కమాండెంట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందినటువంటి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ గారు ఈ యొక్క బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క కవితా సంకలనంలో ఏమేమి ఉన్నాయంటే 170 వరకు పోయమ్స్ ఉన్నాయి. అండ్ 15 వరకు పెయింటింగ్స్ అనేవి అందులో కూర్చడం జరిగింది. అండ్ ఈ యొక్క మొత్తం ఎడిటింగ్ వర్క్ ఏదైతే ఉందో, ఈ బుక్కి సంబంధించినటువంటి ఎడిటింగ్ బుక్ ప్రజ్ఞా బాజ్పేయి గారు ఆ యొక్క బుక్ని ఎడిటింగ్ వర్క్ అనేది చేశారు. ఎవరు ఓపెన్ చేశారంటే, ఎవరు రిలీజ్ చేశారంటే వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ గారు ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎందుకోసం అంటే, ఈ యొక్క కాంపిటీషన్ నిర్వహించి ఇలా ఎందుకు చేశారు, ఒక కవితా సంకలనాలతో బుక్ ఎందుకు రిలీజ్ చేశారంటే, అక్కడ మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు అండ్ మన దేశం యొక్క చరిత్రలో డిఫెన్స్ పరంగా, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరంగా ఇంతకుముందు జరిగినటువంటి ఈవెంట్స్ అన్నిటి గురించి ఒక క్విజ్ లాగా నిర్వహించి, అండ్ దాంతోపాటు వాళ్ళందరికీ ఇంతకుముందు నివాళులు అర్పించడానికి ఒక హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన దేశం నుంచి జరిగినటువంటి యుద్ధాలైనా, మన దేశం కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క చరిత్ర అనేది తెలుసుకోవడం కోసం ఈ కాంపిటీషన్ నిర్వహించారన్నమాట. అచీవ్మెంట్స్ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ తరపున ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ కాంపిటీషన్ నిర్వహించి అవన్నీ కూడా సంకలనం చేశారు. అంటే కవితా సంకలనం అనేది దేని గురించి అంటే, మన దేశంలో సోల్జర్స్, మన దేశం కోసం పాటుపడినటువంటి సోల్జర్స్, మన దేశంలో జరిగినటువంటి యుద్ధాల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి
కవిత సంకలనంతో ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే సోల్జర్ అండ్ వార్ పోయం అండ్ ద బెస్ట్ ఆఫ్ నేషనల్ పోయిటరీ కాంపిటీషన్ అనేది నిర్వహించి ఒక కవితా సంకలనం రిలీజ్ చేశారు. ఇండియా లాంచెస్ ఎలియన్స్ ఫర్ గ్లోబల్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. అంటే మన దేశం నుంచి ఒక ఇనిషియేటివ్ అనమాట. మన దేశం నుంచే ఇనిషియేటివ్ అనేది రావడం జరిగింది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మన దేశానికి చెందినటువంటి స్మృతి ఇరానీ ఎవరైతే ఉన్నారో ఆమె లోగోని వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే అలయన్స్ ఫర్ గ్లోబల్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. అంటే మన సమాజంలో ఉన్నటువంటి పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో, లింగ సమానత్వం లేకపోవడం అండ్ వాళ్ళ యొక్క జీతభత్యాల్లో తేడాలు, ఇవన్నీ కూడా చూసి అవన్నీ పోవాలి అంటే ముందు అవగాహన రావాలి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక వెబ్సైట్ లాంచ్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడగట్టుకొని ఒక వెబ్సైట్ లాంచ్ అనేది చేశారు. దాని యొక్క లోగో కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ అలయన్స్ ఏదైతే ఉందో గ్లోబల్ పరంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలను కూడా కలుపుకున్నారు. ఇది ప్రపంచానికి మంచి జరగాలని. ఏ విధంగా మంచి? జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. అంటే మనిషికి మనిషి సమానత్వం అనేది తెలియాలి. జెండర్ పరంగా ఆడ వేరు మగ వేరు అనేది ఉండకుండా అందరూ సమానమే అనేటువంటిది ఉండాలి అని ఇది స్టార్ట్ చేశారనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే దావోస్ 2024 సమ్మిట్లో భాగంగా ఈ యొక్క జెండర్ ఈక్విటీ ఉండాలి, అది కూడా ప్రపంచానికి మంచి జరిగేలా ఉండాలని ఈ యొక్క సమ్మిట్లో భాగంగా ఈ యొక్క బుక్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ బుక్ ఈ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో అది మన దేశం నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అని ప్రముఖులందరూ కొనియాడనమాట. బిల్ గేట్స్ గారైతే ఈ అలయన్స్ అనేది స్టార్ట్ చేయడం, అది కూడా ఇండియా తరఫున స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయం అని మాట్లాడుతూ ఇండియా నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉమెన్ ద్వారా ఉండేటువంటి ప్రాజెక్ట్స్ రావాలి, ఇంకా ఆడవాళ్ళకు కూడా అన్నిట్లో ప్రయారిటీ అనేది కల్పించాలి, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి అని ఆయన యొక్క ప్రసంగంలో తెలియజేశారనమాట. అండ్ చంద్రజిత్ బెనర్జీ గారు కూడా తన యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చారు. అంటే నథింగ్ బట్ ఆయన యొక్క ప్రసంగంలో తెలియజేసింది అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా, ఇది మన దేశానికి ఒక గర్వకారణమైనటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. అంటే మన దేశమే స్టార్ట్ చేసింది అలయన్స్ ఫర్ గ్లోబల్ జెండర్ ఈక్విటీ అనేటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది మన దేశం నుంచి స్టార్ట్ అయ్యి అన్ని దేశాల్లో కూడా జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అండ్ ఈక్విటీ ఉండాలి అనేటువంటి విషయాలు ప్రస్తావిస్తూ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం, అది మన దేశానికి సాధ్యపడిందని చంద్రజిత్ బెనర్జీ గారు కూడా ప్రసంగంలో మన దేశాన్ని పొగడడం జరిగింది. ఇది మన దేశానికి గర్వకారణమైనటువంటి ఒక అంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.